ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మకర రాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు కానీ, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కానీ, ధనిష్ట 1, 2 పాదాలైనట్లయితే మీ జన్మరాశి మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మంచి మన్ననలు పొందుతారు. బదిలీలతో కూడినటువంటి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి చాలా అభివృద్ధి సాధిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నా కూడా చివరిలో గట్టెక్కుతారు. కుజదృష్టి వల్ల ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉన్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా పడతారు. అలసట ఎక్కువగా ఉంటుంది. చికాకులు కలిగించేటువంటి సంఘటనలు ఈ నెలలో జరగడానికి అవకాశం ఉంది. సంతానం ద్వారా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ నెల చివరిలో చిన్న చిన్న మార్పులు జరగవచ్చు. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. అదేవిధంగా వివాహం కాని వాళ్ళకి ఈ నెలలో వివాహం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ పరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడానికి కూడా చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఈ ఏప్రిల్ నెల అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇంకా ఎవరైనా సరే మకర రాశి వారు ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే ఒక 7 శనివారాలు నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణాలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వల్ల కొంతవరకు శుభదాయకంగా ఉంటుంది. స్వస్తి.